దేవునికి స్తోత్రం. దేవుని యందు మరి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామంలో మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభైన దేవుడు ఈ లోకమందు తన నామములో విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా నిత్యము కాపాడుచూ ఉంటాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు అనే సత్యం మనందరికీ తెలుసు. ఈ లోకమును చూసినట్లయితే అపవాది ఏలుబడి చేస్తూ ఉంది. అపవాది మరి మనకెప్పుడు శత్రువే. ప్రభు అంటాడు ఆయన శత్రువు సాతానేనని. కనుక ఈ లోకంలో అధికారం చేస్తున్న అపవాది వాడు ఎన్నో తంత్రములు కల్పించుకొని లోకమంతా వశపరుచుకొని వాడి యొక్క చెడుతనంతో నింపుచూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన యొక్క జీవితాల్లో సాతానుకు బానిసలుగా బ్రతికిన మనకు ప్రభైన క్రీస్తు రక్తము ద్వారా విడుదల విమోచన పొంది ఈనాడు భయభక్తులతో బ్రతకడానికి ప్రభు యొక్క నీతి కలిగిన పట్టణాన్ని మనం ఎలాగైనా సరే స్వతంత్రించుకోవాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులముగా బ్రతకాలి అనే ఆశతో మనలను ఈ యొక్క చక్కని మార్గంలో నడిపించుచున్న ప్రభు అయిన క్రీస్తుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ లోకాధికారి అయిన అపవాదిని మనం ఎలా జయించాలి? వాడు సామాన్యమైన మేధావి కాదు, సకల విధములైన జ్ఞానాన్ని కలిగిన వాడు అపవాది. ఒకప్పుడు దేవుని యొక్క దూతగా ఉండి తేజో నక్షత్రము వలె ఉండి ఆది సర్పమైన మహాఘట సర్పము వాడి యొక్క రూపములు మార్చుకుంటూ సర్వలోకమును మోసపుచ్చుచూ ఉన్న అపవాది వానిని జయించితేనే కానీ విశ్వాస జీవితంలో మనం దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోలేము సోదరులారా. కనుక మరి అపవాదిని జయించే పద్ధతి, వాడిని కాళ్ళ క్రింద త్రొక్కే విధానాన్ని అపోస్తలుడైన పౌలు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినం మనం ఈ యొక్క లేఖనాలను ప్రభు యొక్క కృపచేత కొంతమట్టుకు ఏ సబ్జెక్ట్ అయినా మనం సంపూర్ణంగా నేర్చుకునే అంత మరి జ్ఞానం మనకు లేదు. కనీసం మనకు మరి మన స్థితికి తగినట్లుగానైనా కొంతమట్టుకు దేవుని యందు శక్తివంతులుగా మనం జీవించి నమ్మకముగా సాగిపోతూ ఉంటే తగిన కాలంలో తగినట్లుగా ప్రభు మనల్ని పోషించి పరిపూర్ణులుగా చేస్తాడు. కనుక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 నుండి 20 వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వల్లను ఇచ్చకముల వల్లను నిష్కపటుల యొక్క మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక ద్రొక్కించును అని చెప్పాడు. ఇక్కడ సాతానును మన కాళ్ళ క్రింద చితుగా ద్రొక్కే ఒక చక్కని పద్ధతిని అపోస్తలుడైన పౌలు ఆనాడు రోమీయులకు చెప్తూ ఈనాడు మన మధ్యలో ఉండి మనకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రత్యేకించి మనము క్రైస్తవులుగా, దేవుని యొక్క ప్రజలుగా, ప్రభు యొక్క పేరు పెట్టుకున్న ప్రజలుగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈ లోకమందు అత్యధికమైన మోసం దేవుని యొక్క సంఘములు అని పేరు పెట్టబడిన చోట్లలో జరుగుతున్నది అంటే మరి అతిశయోక్తి కాదు. ఎందుకంటే లోకములో సాతాను చేసే వెకిలి చేష్టలన్నీ, సాతానుడి యొక్క దుర్మార్గపు క్రియలన్నీ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇది వీడు సాతాను సంబంధి అని. కానీ దేవుని యొక్క పేరు పెట్టుకొని దేవుని యొక్క ప్రజలుగా జీవిస్తున్న మన యొక్క అనుభవాల్లో ఎవరు దేవుని సంబంధియో లేక సాతాను సంబంధి, ఎవరు ఏ విధమైన వాళ్ళు గ్రహించుట చాలా కష్టం సోదరులారా. అందుకనే ఈ మోసకరమైన క్రియలు విచ్చలవిడిగా చేసుకుంటూ అపవాది వాడే అనేక మందిని దేవుని యొక్క సేవకులు అనే మనుషులను తయారు చేసి వాడే సంఘాలు పెట్టించి
అపవాది చెరలోనికి మనుషులందరినీ కూడా బందీలుగా చేసుకొని పేరుకు దేవుని ప్రజలు, పేరుకు చర్చి, కానీ అంతటా అక్కడ జరిగేదంతా అపవాది క్రియలే. అక్కడ జరుగుతున్న క్రియలను బట్టి అది దేవుని యొక్క సంబంధమైనదా లేక సాతాను సంబంధమైందా అని గ్రహించాలి. కానీ అన్ని లేఖనాలు తెలుసుకునే మరి అనుభవం ఈనాడు చాలామందికి లేదు సోదరులారా. కనుక ఈ యొక్క సాతాను వాడి యొక్క ఇష్టాన్ని మరి విచ్చలవిడిగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా కూడా చూస్తున్నాం. ప్రభు అయిన దేవునితో శత్రుత్వం పెట్టుకున్న సాతాను వాడి యొక్క క్రియలన్నీ కూడా మనుషులు ఎన్నటికీ వారి మనస్సులు మారకుండా పరలోక రాజ్యానికి చేరకుండా సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా బంధించుట, మోసగించుట, వాళ్ళందరి యొక్క హృదయములను దోచేసుకుని వాడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనుషుల యొక్క హృదయములలో సాతాను తిష్టేసుకొని కూర్చుంది. జాగ్రత్తగా ఈ లేఖనాలు మీరు చూడాలి. మన యొక్క పాదముల క్రింద సాతాన్ని ఎలాగ చిత్తగా త్రొక్కగలమో మనకు ముందు నేర్పించిన అపోస్తుల యొక్క బోధలో చక్కగా గమనించి వాటిని అనుసరించి జీవిద్దాం. ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. కొందరికైనా షేర్ చేయండి, కొందరికైనా సరే మేలు చేయండి. ఎందుకనగా మనము మేలు విషయమై జ్ఞానము కలిగిన వారమై ఉండాలని చెప్తున్నాడు. కీడు విషయంలో నిష్కపటులుగా ఉండాలని కూడా తెలియచేస్తున్నాడు. మేలు కీడు అంటేనే మేలు అనగా ఆత్మ సంబంధమైన దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించే విధానం. కీడు అనగా దేవుని నమ్ముకుంటున్నారు కానీ అందరూ శరీరం కొరకే ప్రయాసపడుట, ఇది కీడు. శరీరాశల కొరకు జీవించుట, శరీర భోగముల కొరకు దేవుణ్ణి వేడుకొనుట, ఇవన్నీ కీడుకు సంబంధించినవి. కనుక మీరు మేలు విషయమై జ్ఞానులయ్యుండు అన్నాడు. అనగా ఆత్మ సంబంధమైన పరలోక రాజ్య సంబంధమైన సంగతులన్నిటి విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉంటేనే కానీ మనము ఏది దేవుని సంబంధమైందో ఏది సాతాను సంబంధమైందో గ్రహించుట చాలా కష్టం సోదరులారా. కనుక జాగ్రత్తగా చూసినట్లయితే మరి అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా, మీరు నేర్చుకొనిన బోధ, ఏం బోధ నేర్చుకుంటున్నాం? ఈ ఛానల్లో మీరు చూసినట్లయితే యేసే క్రీస్తు అనే సత్యాన్ని చాలా వీడియోస్లో నేను చెప్పాను. చాలా వీడియోస్ ఉన్నాయి సోదరులారా, దయచేసి మీరు చూడండి. ఇన్ని సంగతులు మీరు ఈ వీడియోస్లో చూసినట్లయితే చాలా లేఖనాలు గ్రహించడానికి మీకు సులభం అవుతుంది. కనుక నా యొక్క పరిస్థితులను బట్టి కానీ ఏదేమైనప్పటికీ మరి ఇక నుంచి మరి వీడియోస్ కొంచెం తగ్గించేస్తాను నేను. కనుక మీరు జాగ్రత్తగా కాస్త పాత వీడియోస్ను కనుక చూసినట్లయితే నిజముగా మీరు పరలోకానికి వెళ్ళాలని, ప్రభు యొక్క సాక్షులుగా జీవించాలని, లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి అని, నేను ఎలాగైనా సరే నిత్య జీవానికి వారసుడను లేక వారసురాలను కావాలి అనే మనసు మీకు ఉన్నట్లయితే కొంచెం ఓపికగా మీరు మన ఈ ఛానల్లో నుండి కొన్ని వీడియోస్ చూడగలిగినట్లయితే మీకు చాలా సహాయపడుతుంది. కనుక దేవుని యొక్క సత్యము ఎవ్వడు బంధించలేడు. కనుక సత్యమును మీరు ఈ యొక్క ఛానల్లో నుండి చాలా విషయాలు గ్రహించగలుగుతారు. దయచేసి వాటిని కూడా చూడాలని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయితే మీరు నేర్చుకొనిన బోధ అన్నాడు. మనం నేర్చుకొనిన బోధ ఏంటి? క్రీస్తు బోధ. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కనుక యేసు లోకములో నుండి రక్షిస్తాడు, కానీ క్రీస్తు పరలోకమునకు సిద్ధపరిచే చక్కని శరీర సంబంధమైన మనస్సును జయించే పద్ధతిని బోధిస్తాడు. కనుక క్రీస్తు బోధను నేర్చుకుంటున్నాం. అందుకే అపోస్తులు కూడా చెప్తున్నారు, క్రీస్తు బోధ లేక ఎవడైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే అట్టి వాణ్ణి మీరు చేర్చుకునవద్దు, వానికి మీరు శుభమని కూడా చెప్పొద్దు, చెప్తే వాని యొక్క దుష్టక్రియల్లో మీరు పాలివారైపోతారని చెప్పాడు. కనుక మనం నేర్చుకొనిన బోధ అనగా క్రీస్తు బోధ. అందుకని అంటున్నాడు, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయవారు చాలామంది ఉన్నారంటున్నాడు. మనం నేర్చుకొనిన బోధని ఎందుకు చెప్పాడంటే లోకంలో చాలా బోధలు ఉన్నాయి సోదరులారా. ఈ యొక్క బోధలు గురించి కూడా నేను మీకు వీడియోస్లో చెప్పాను. కనుక మీరు జాగ్రత్తగా వాటిని పరిశీలించగలిగినట్లయితే యెజెబెలు కూడా బోధిస్తూ ఉంది ఈనాడు. యెజెబెలు బోధ ఉంది, బిలాం బోధ ఉంది, శాస్త్రుల పరిచయుల బోధ, హేరోదు చెప్పిన బోధ ఉంది. అంతేకాదు ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు ఉన్నాయి. మనుషులు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తయారు చేసుకుని ప్రజల్ని మోసం చేయడానికి రకరకాల బోధలు చెప్తున్నారు.
ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు కూడాను ఒకే ఒక బోధకు కట్టుబడి జీవించాలి. అదే క్రీస్తు బోధ. పరిశుద్ధ గ్రంథము నూతన నిబంధన లేక క్రొత్త నిబంధన అంతా కూడా మనకు దేవుడు దయచేయడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు బోధ యందు విశ్వాసం ఉంచి లేక కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని ప్రేమ కలిగిన తండ్రి, ఆయన ప్రేమ స్వరూపుడుగా లోకమును ఎంతో ప్రేమించిన వాడిగా ఆయన మన ఎడల కృప చూపి క్రీస్తును మనకి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎన్నాళ్ళు దేవుని అంగీకరించాం, చర్చికి వెళ్తున్నాం, దేవుని బిడ్డలుగానే బ్రతుకుతూ ఉన్నాం, లేఖనాలు చదువుకుంటున్నాం, చాలా 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 ఆసక్తి కలిగిన వారిగా అనుకుంటున్నాం. కానీ ఇంకా మనకు క్రీస్తు దగ్గరకు వచ్చిన అనుభవం లేదు, క్రీస్తుని నేర్చుకున్న అనుభవం లేదు. క్రీస్తుని నేర్చుకోవాలి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తునందు పరిపూర్ణులు కావాలి. సోదరులారా, ఇటువంటి లేఖనాలన్నీ విశేషముగా వ్రాయబడి ఉంటే ఎంతసేపు ఈ లోకములో శరీరాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని రకరకాల మాయమాటలు చెప్పుకున్న దొంగ బోధకులు ఈ క్రైస్తవ్యంలో కోట్ల కొలదిగా చొరబడి ఉన్నారు. కనుక ఈ లేఖనాలన్నీ మరుగు చేసి సత్యమును చెరిపివేసి అబద్ధాన్ని మీకు బోధిస్తూ అదే మీ యొక్క జీవితాల్లో ప్రాణాధారంగా భావించుకొని వెళ్ళిపోతున్న మోసకరమైన పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. వెంటనే అదేంటి, ఏసేంటి, క్రీస్తేంటి, ప్రభువును కూడా ఎంత తేడాగా చెప్తుంది ఈ మనిషి అని చాలామంది అనుకోవచ్చు. నేను ప్రభువును తేడా చెప్పట్లా, మీకు లేఖనాలు చూపిస్తున్నాను, సత్యమైన వాక్యమును చూపిస్తున్నాను. వాక్యములో ఎన్నో రకాలైన వాక్యాలు ఉన్నాయి. ఒకే పరిశుద్ధ గ్రంథములో అనేక సంగతులు వ్రాయబడి ఉన్నాయి. సాతాను వాడు ఎంత చెడ్డవాడో, వాడెంత మోసగాడో, వాడి మనుషులు ఎలా ఉంటారో, వాడి యొక్క ప్రేరేపణ కలిగిన ప్రజలందరూ ఎంత నీచ కార్యాలు చేస్తారో మొత్తం వ్రాసిపెట్టాడు. భక్తిహీనులు ఎలా ఉంటారో వ్రాసిపెట్టాడు. భక్తులు ఎలా ఉంటారో, ప్రభువునందు పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో వాటన్నిటిని సమస్తం సర్వ పరిపూర్ణమైనది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో లేని సంగతి లేదు, లేని బ్రతుకు లేదు. సోదరులారా, సర్వ మానవాళి గురించి కూడా ఎన్ని తరాలైన యుగాలైనా వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క బోధ ఉన్నది. ఆ బోధయే క్రీస్తు బోధ. ప్రస్తుత కాలమందు మనం అనుసరించవలసింది, మనం నెరవేర్చాల్సింది, మన యొక్క జీవితంలో విశ్వాసముతో వెంబడించవలసింది క్రీస్తు బోధనే. కనుక ఈ క్రీస్తు బోధను విశ్వాసముతో వెంబడించడానికి బదులుగా ఆ బోధను చెరిపివేసి, ఆ బోధను తెలియకపోయినప్పటికీ నీ పాస్టర్లు అయిపోయి వారు వ్యర్థమైన కార్యకలాపాలలోనికి ప్రజలందరినీ నాశనకరమైన వాటిలోనికి ముంచేస్తూ ఉన్నారు. సోదరులారా, అందుకే అంటాడు భక్తుడు, వీళ్ళందరూ కూడా భేదములు ఆటంకములు కలుగు చేయవారు కనుకనే ఇన్ని విధాలుగా యూట్యూబ్లో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకేంటంటే దేవుని యొక్క సత్యం తెలియదు. మొదటిగా యూట్యూబ్లో తిట్టుకునే వాళ్ళందరికీ ప్రభు యొక్క సత్యమైన బోధ తెలియదు. ఆ బోధ తెలియకపోగా భేదాలు ఆటంకాలు కలుగు చేస్తూ వాళ్ళను వీళ్ళను వాళ్ళు విమర్శించుకుంటూ చాలా దేవునికి దూషణకరమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని పాడు చేయడానికి బయలుదేరిన దుర్మార్గులు బోలెడంతమంది ఉన్నారు. కనుక వీరందరి గురించి అనేక సార్లు అనేక లేఖనములలో ప్రభువు తన యొక్క గ్రంథములో నుండి, పరిశుద్ధ లేఖనములో నుండి తెలియచేస్తూ వచ్చిన వీటన్నిటినీ కూడా తెలుసుకోకుండా అబద్ధాలకే లోబడిపోతున్న ప్రజల యొక్క దుస్థితి నిజంగా చాలా విషాదకరమైంది. అయితే ఈ క్రీస్తు బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. క్రీస్తు బోధను అపోస్తుల బోధ అని చెప్పారు. అంతేకాదు, ఇది సత్యమైన బోధ అని చెప్తాడు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. ఆరోగ్యకరమైన అంటే మనుషులను పరిశుద్ధులుగా తయారు చేసే బోధ క్రీస్తు బోధ. కనుక సోదరులారా, దయచేసి మీరు ఈ లేఖనాల్లో చూడండి. ఈ బోధను అంగీకరించిన వారు భేదములు ఆటంకములు కలుగు చేయుచు అనేక మందిని నాశనం చేస్తున్నారు. కనుక అపోస్తుడైన పౌలు అంటున్నాడు, వీరిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అలాంటి బోధకులకు దూరంగా పారిపోండి. అలాంటి బోధలచే శరీర సంబంధమైన క్షేమమును గురించి బోధించే ప్రతివాడు
శరీర ఆశలను, శరీర దురాశల కొరకు ప్రార్థనలు చేసే ప్రతి బోధకుడు అబద్ధికుడే. ప్రతి బోధకుడు ప్రభువు యొక్క సత్యమైన బోధను చెరిపివేసిన వాడే. కనుక వీళ్ళందరూ ఈనాడు శరీర సంబంధమైన బోధలు చేసే వాళ్ళందరూ కూడా క్రీస్తుకు విరోధులే. కనుక దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా చెప్తున్నాడు, వారిలో నుండి తొలగిపోవుడి అన్నాడు. తర్వాత చూడండి, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఈ బోధకులంతా ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపునకు దాసులు. ఎంత చక్కగా వ్రాస్తే లేఖనాలు, వీటిని చూసి మనం ఎక్కడున్నామని గ్రహించి మరి మంచి మార్గంలో నడుచుకోవాలనే మనసు మీకు రాదా? ఎలాగైనా సరే నేను క్రీస్తును సంతోషపెట్టాలి, నా కొరకు నా ప్రాణం పెట్టిన నా ప్రభువుని నేను ఆయన్ను ప్రేమించి, ఆయన్ను సేవించి, ఆయన ఘనపరిచి, ఆయనను పూర్ణ హృదయంతో విశ్వాసముతోటి ఆయన్ను వెంబడించాలి, ఆయన సాక్షిగా జీవించాలనే మనసు రావటం లేదా మీకు? లేఖనాలు చూపించే కదా నేను చెప్తున్నాను, వాక్యంలో ఉన్నది కదా. అనేక మంది ఏ విధముగా అబద్ధ బోధకులు ఉన్నారో వాళ్ళలో నుంచి తొలగిపోవుడి అని అపోస్తులు ఏ విధంగా హెచ్చరిక చేస్తున్నారో దయచేసి గమనించండి. వారు ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు అన్నాడు. వాళ్ళు కేవలం వారి యొక్క సుఖభోగాల కొరకు వాళ్ళు సంఘాలు పెట్టారు, కానీ క్రీస్తుకు వారు దాసులు కారు అని తెలియచేస్తూ తర్వాత ఏమని చెప్పాడు చూడండి, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల యొక్క మనసులు మోసపుచ్చుదురు. వీరు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల యొక్క మనసులను మోసపుచ్చుతారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, జనమా 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 అని ప్రభువు కేక వేసి ప్రవక్తల కాలంలో పిలిచాడు. నేటి దినాన నా ప్రియ సహోదరులారా, సహోదరి సహోదరులందరికీ చెప్తున్నాను, ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలతోటి నిష్కపటుల యొక్క మనసులను మోసం చేసే బోధకులు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళు క్రీస్తు బోధన చెప్పి మిమ్మల్ని పరిశుద్ధులుగా తయారు చేసి పరలోకానికి సిద్ధపరిచే క్రీస్తు దాసులు కారు అని నేనంటలేదు సోదరులారా. పరిశుద్ధ లేఖనముల్లో మీకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ మనుషులను పొగుడుకుంటూ, మనుషులను గొప్ప చేసుకుంటూ, వాళ్ళ చుట్టూ, వాళ్ళ ఇంటికి తిరుగుతూ, గొప్ప వాళ్ళ ఇళ్ళకి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు కాదు. వారు క్రీస్తుకు దాసులు కారు. తమ కడుపుకే వారు దాసులు. వారు సంపాదించుకోవటానికి, డబ్బు పిచ్చి పట్టి వీళ్ళందరూ కూడా ఇచ్చకపు మాటలు అనగా జరగని మాటలు అనగా అబద్ధపు ప్రార్థనలు చేసి వాళ్ళ యొక్క చెడుతనాన్ని బలపరచు పాస్టర్లే, కానీ నిజముగా వారిని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి పరలోకానికి సిద్ధపరిచే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుకు దాసులు కారు సోదరులారా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు, వారు ఇంపైన మాటల వల్లను ఇచ్చకముల వల్లను నిష్కపటుల మనసులు మోసపుచ్చుదురు అని చెప్పాడు. అయితే మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మీరు గమనించాలి. ఈ పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తులుడైన పౌలు వ్రాసిన ప్రతి మాట చాలా భావయుక్తమైన మాటలు. ముందు ఈ యొక్క భేదములు, ఆటంకములు కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు నేర్చుకునే బోధను వాళ్ళందరూ చెరిపి పడేసిన వారు అని చెప్తూ, ఆ తరువాత వాళ్ళందరూ ఎటువంటి వారో చెప్పాడు. వాళ్ళందరూ కడుపుకు దాసులు, వారు క్రీస్తుకు దాసులు కారు అని చెప్పి, వాళ్ళు ఎలాగ మిమ్మల్ని మోసం చేస్తారో కూడా చెప్పి, వారు ఇచ్చకపు మాటలు, ఇంపైన మాటలు చెప్తారు. మీరు నిర్దోషంగా, నిష్కపటంగా ప్రభు కొరకు జీవిద్దాం అనుకున్న మీ మనస్సులను మోసం చేస్తారని చెప్పి, వెంటనే మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక అన్నాడు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక అంటే అసలు ఆ మాటలకి, ఆ మొదటి పైనున్న 2 వచనాలకు ఈ వచనానికి అసలు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మీరు అసలు ఆలోచించేయండి. అంటే మీరందరూ అబద్ధ బోధకులను విసర్జించారు, వారిలో నుంచి తొలగిపోయిన వారు. వారి బోధలను మీరెంత మాత్రము కూడా అంగీకరించకుండా
మేము నేర్పిన బోధకు మాత్రమే లోబడి జీవిస్తూ ఉన్నారు కనుక మీ విధేయత అందరికీ ప్రచురమైనది అని వ్రాశాడు. చూడండి, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. చాలా సంతోషిస్తున్నాడంట అపోస్తుడైన పౌలు. ఎందుకంటే అబద్ధ బోధలు నమ్మినట్లయితే చచ్చిన శవాలతో సమానమండి. ప్రభు యొక్క లేఖనాల్లో ప్రవక్త అయిన నహూం అంటాడు, ఎక్కడ చూచినప్పటికీ శవములే, నరహత్య చేసే పట్టణమా అని సంబోధించి ఈ సంఘములు అని చెప్తున్నారు, కానీ సంఘముల్లో మీకు జీవం కాదండి, నరహంతకుడు సంఘాన్ని పెడితే ఒక అబద్ధ బోధకుడు, ఒక క్రీస్తు బోధను చెప్పనివాడు మీకు బోధకుడైతే అతడు ఒక పెద్ద చర్చి కట్టేసి దానిలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని ఏదో వాక్యాలు చెప్తున్నాడు, మంచి బోధకుడు అనుకుంటున్నారు మీరు. కానీ ఈ చర్చిలు పెట్టిన వాడు అబద్ధ బోధకుడైతే సోదరులారా, ఆ బోధకుడు నరహంతకుడు అని చెప్పాడు ప్రభు. ఈ నరహంతకుడు హత్య చేస్తాడండి. దేవుని యొక్క లేఖనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషించుచున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. నాకు ఇందుకే సంతోషం, మిమ్మల్ని అందరినీ కూడా సత్యమందు స్థిరులుగా చేయటానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఆయన కృప చొప్పున నేను బోధించిన బోధకు మీరు లోబడి విధేయత కలిగి జీవించుచున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానని భక్తుడు తేట తెల్లంగా తెలియచేస్తూ ఆ తర్వాత అంటున్నాడు, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. మేలు విషయంలో మీకు చాలా జ్ఞానం కావాలి, లేఖనాల్లో చాలా జ్ఞానం ఉంటే కానీ మీరు సత్యమేంటో అసత్యమేంటో తెలుసుకోలేరు. లేఖనములలో చాలా చాలా విస్తారమైన అనుభవాన్ని సంపాదించుకుంటేనే మీరు సత్యవంతుడెవరో అబద్ధబోధకుడెవరో చక్కగా తేటగా తెలుసుకొనగలరు. అందుకని మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని నేను కోరుకుంటూ ఉన్నాను అని సమాధానకర్తయ్యగు దేవుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు, మీరు అలాంటి శక్తివంతులైతే దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించును అని తెలియచేస్తున్నాడు. సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని తెలియజేశాడు. ఈ విధంగానే మనం సాతానును జయించగలం, సాతానును మన కాళ్ల క్రింద త్రొక్కగలం. సోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకపోయినట్లయితే మీరు ఎన్నటికీ సాతానుకు దాసులుగానే బ్రతుకుతారు. ఎందుకనగా ఈనాడు దేవుని యొక్క సేవ అంత పేరుకు దేవుని సేవ, కానీ జరిగేదంతా కూడా ఆ సంఘములన్నిట్లలో జరుగుతున్నది సాతాను ఇష్టము మాత్రమే. సాతాను ఇష్టాన్ని నెరవేర్చే బోధకులను అది నిలువబెట్టి దాని ఇష్టానుసారముగా దేవుని ప్రజలందరినీ సర్వనాశనం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు అయిన తండ్రి చక్కగా సాతానును మీ పాదముల క్రింద, మీ కాళ్ల క్రిందగా చితక త్రొక్కించే పద్ధతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవడు అబద్ధికుడో ఎవరు సత్యవంతుడో మీకు తెలియకపోయినట్లయితే మీ జీవితంలో ఎంత తీవ్రంగా నష్టపోతారో చూడండి. మీరు మరలా సాతాను యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతారని కూడా ప్రభు యొక్క సన్నిధిలో లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. సోదరులారా, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి అని చెప్పాడు. మనందరము స్వతంత్రులుగా ఉండుటకు ప్రభు మనలను పిలిచాడు, కానీ దాసులుగా ఉండుటకు పిలువలేదు. కొంతమంది దేవుళ్ళకు వచ్చామని చెప్తారు, మనుషులకు దాసులైపోతారు. మరికొంతమంది పాపానికి దాసులు, దేవుని యొక్క పేరు చెప్పుకుంటూనే ఉంటారు, పాపపు క్రియలు చేస్తూనే ఉంటారు. మరికొంతమంది దేవుని యొక్క పిల్లలమంటారు, లోకానికి దాసులు. లోకాధికారి అయిన అపవాది ఎన్నెన్ని విధాలుగా అందరినీ దాసత్వంలోనికి మరలా లాక్కెళ్ళిపోతుందో దయచేసి గమనించండి. అనేకులు చూసినట్లయితే చెడు అలవాట్లకు బానిసలు, అనేకులు చూసినట్లయితే శరీర కోరికలకు బానిసలు. ఎంతసేపు దేవుడు అని ప్రార్థన చేస్తూనే ఉంటారు, మీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, మనుషులకు లోబడి జీవిస్తారు. సోదరులారా, ఇదంతా కూడా చాలా భయంకరమైన
దేవుని యొక్క దృష్టిలో హేయ క్రియలు సోదరులారా, దయచేసి గమనించండి. చాలా భయంకరమైన శాపముతో కూడిన బ్రతుకులు. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో సహోదరులారా, మనందరినీ ప్రభువు స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. ఏంటి స్వాతంత్ర్యం? ఎక్కడి నుంచి వస్తుంది స్వాతంత్ర్యం అంటే ప్రభువే ఆయనయే ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని చెప్పాడు. అనగా స్వతంత్రులే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలరు. ప్రతి చిన్నదానికి లోబడిపోయి, ప్రతి దురాశకు లోబడిపోయి, ప్రతి చెడుతనానికి లోబడిపోయి, లేకపోయినట్లయితే లోకాసులకు లోబడిపోయి, శరీర దురాశలకు లోబడిపోయేవారు ఎప్పటికీ దాసులే సోదరులారా. వారు సాతాను సంబంధులే కానీ దేవుని యొక్క సంబంధులు కారు. నువ్వు చర్చికి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళినప్పటికీ నీ బ్రతుకులో మార్పు లేకపోయినట్లయితే, నీ మనస్సు మార్పు చెందకపోయినట్లయితే, నీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టముగా లేకపోయినట్లయితే, నీవు ఎల్లప్పుడూ కూడాను దేవుడు అంటూనే నోటితోటి వారు దేవుని గురించి మాట్లాడతారు, కానీ వారి హృదయంలో నాకు చోటు లేదు అనే ప్రజలు ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారో అట్టి స్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతామని ప్రభు అయిన తండ్రి తేటగా పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము శారీరక క్రియలకు మన యొక్క స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోకూడదు. ప్రభు మనకు స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు పాపం చేయలేకపోతే ఉండలేరు, ఒకప్పుడు త్రాగకపోతే ఉండలేరు. మరి పూర్వ దినాల్లో చూసినట్లయితే ఆ బంధువుల పిచ్చితోటి, వారి యొక్క విగ్రహాల పిచ్చితోటి రకరకాలుగా బ్రతికిన దౌర్భాగ్యపు పనులు, వాటన్నిటిలో నుంచి విడుదల పొంది యేసునందు రక్షణ పొందిన మనమందరము స్వతంత్రులమై క్రీస్తు ద్వారా దేవుని యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృపలోనికి వెళ్ళడానికి చక్కని రాజమార్గాన్ని ప్రభు మనకు దయచేశాడు. కనుక ఈ విషయాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించమని ప్రభు అయిన తండ్రి ప్రేమతో నేటి దినం కూడా మనకు హెచ్చరిక దయచేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, మరి యొక్క అనుభవంలో మరి ఇలాంటి దుర్బోధకులు, దొంగలు, వీరి అబద్ధముల చేత వీరు కడుపుకు దాసులై ఉండి దేవుని సేవకులని చెప్పుకొని ప్రజలందరినీ మోసం చేస్తూ ఉండగా, ప్రభు యొక్క సంఘము ఈ అబద్ధ బోధలన్నిటినీ, అబద్ధ బోధకులను, వారి యొక్క వెకిలి చేష్టలన్నిటినీ అసహించుకుని కేవలము నేర్చుకుని బోధ, అపోస్తలులకు దేవుడిచ్చిన బోధ అయిన క్రీస్తు బోధలో స్థిరపరచబడిన వారందరి యొక్క జీవితాల్లో ఎంత శక్తివంతులుగా ఉంటారో కూడా దేవుని యొక్క లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 38వ వచనం, వారు నా పాదముల క్రింద పడుదురు. ఎవరిని గురించి చెప్తున్నాడో తెలిసిన? ఎవరిని గురించి చెప్తున్నాడంటే, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగను. నా శత్రువులు, భక్తుడికి ఎవరు శత్రువులు? ఆనాడు లోకములో దావీదు మహారాజు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. రాజుకు చుట్టూ అనేక రాజ్యముల వాళ్ళు శత్రువులై ఉంటారు. కానీ తన ఆత్మ సంబంధమైన జీవితంలో శత్రువులైన వారిని అందరినీ తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగునన్నాడు. ప్రస్తుత కాలంలో మనకు శత్రువు సాతాను వాడి సంబంధులందరూ కూడాను ఆది సర్పమైన మహాఘట సర్పము అది ఈ లోకములోనికి ప్రవేశించిన నాటి నుండి, అనగా ఏదేను తోటలో ఆది మానవుడైన ఆదామును అవ్వను మోసపరిచిన నాటి నుండి కూడా వాడి కార్యకలాపాలు ఎంత విస్తరించిపోయి నేటి దినాన మొత్తాన్ని వాడి స్వాధీనంలోనికి తీసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం సోదరులారా. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. అప్పుడు సాతాను ఏ విధముగా మరి వారికి పుట్టిన పిల్లలు ఇద్దరిని, కయీను హేబేలు, వారు ఒకరికొకరు ఒక తల్లికి తండ్రికి పిల్లలయ్యుండి ఏ విధముగా హానికరముగా జీవించిన విధానం ఉందో, కయీను హేబేలను చంపాడో కూడా మనకు తెలుసు. హంతకునిగా చేసిన పరిస్థితులు ఆనాటి నుండి ఉన్నాయి. ఈనాడు హంతకులు అనగా అబద్ధ బోధకులని ప్రభు యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు. ఎందుకనగా ఈనాడు ఈ హంతకులు దేవుని యొక్క పిల్లల ఆత్మలను చంపుచు శరీర ప్రయోజనానికి, ఆనాడు సాతాను ఏ విధముగా వారిని ప్రేరేపించిందో, మీరు దేవతల్లా ఉంటారని,
ఈనాడు కూడాను శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలను ఏవేవో మాయమాటలు చెప్పి నిష్కపటుల యొక్క మనస్సులు మోసం చేస్తున్నారు కనుక వీళ్ళని నరహంతకులనే చెప్పాడు. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపు చేయ వరకు నేను తిరగను, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును అన్నాడు. ఈనాడు నేను బోధకుల గురించి అబద్ధ బోధకుల, సత్యవంతుల జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అని చెప్తే ఈ మనిషి బోధకులను విమర్శిస్తుంది అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి మనస్సు కలిగిన వారందరూ ఇప్పటికీ వారి యొక్క గాఢాంధకారమైన మనసులో నుండి బయటికి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు నామములో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చూసి కూడా ఒక గ్రుడ్డి పరిసయ్యుడు గ్రుడ్డివాణిని పోషించగలడా? గ్రుడ్డివాడు గ్రుడ్డివాణిని ఇద్దరు కలిసి గోతులు పడతారని లేఖనాల్లో వ్రాయలేదా? ప్రభు యొక్క సన్నిధిలో ఏది దేవుని సంబంధమైంది, ఏది సాతాను సంబంధమైందో తేడా తెలుసుకోనండి అని లేఖనాలు మనం చదువుకోవటం లేదా? కనుక జాగ్రత్తగా గమనించండి. వీళ్ళందరినీ ఈ యొక్క అబద్ధ బోధకులను పసికట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళని జయించవలసిన విధానాన్ని కూడా లేఖనాల్లో చూపిస్తున్నాడు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును అన్నాడు. కనుక నిజమైన విశ్వాసి సత్యాన్ని అసత్యానికి ఉన్న భేదాన్ని తెలుసుకుని అబద్ధ బోధకులు ఎవరో, సత్యాన్ని ప్రకటన చేసే బోధకులు ఎవరో, తమకు తామై వచ్చిన బోధకులు ఎవరో, ప్రభువు చేత పంపబడిన బోధకులు ఎవరో చాలా జాగ్రత్తగా గమనించి లేఖనములలో జ్ఞానాన్ని సంపాదించుకొని మేలు విషయమై జ్ఞానులుగా ఉంటూ, కీడు విషయమై నిష్కపటులుగా ఉంటూ దేవుని యొక్క శక్తిని సంపాదించుకొని ఇలాంటి వారిని అందరినీ కూడా, నీ అబద్ధ బోధకులందరినీ అణగద్రొక్కవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆధారం చేసుకుని మరొక అబద్ధ బోధకుడు నేనే సత్యవంతుణ్ణి, అతనికి తెలియదు క్రీస్తు గురించి, కానీ మరి ఒకరిని విమర్శించడానికి పూనుకుంటాడు. ఈ విధముగా కీడు ఒకరి నుండి మరి ఒకరికి విస్తారముగా వ్యాపించిపోతుంది. కానీ సత్యము తెలుసుకున్నవారు ఎందరున్నారని మీరు ఆలోచించండి. సత్యము అనగా క్రీస్తు. యేసును గురించి ఈనాడు బోధించుకోవలసిన అవసరత లేదు. ఎందుకనగా యేసు రక్షకుడు. పాపంలో నుంచి రండి త్రాగుబోతులారా మీరు మారండి అని చెప్పాల్సిన అవసరత లేదు. విగ్రహారాధనలో నుంచి బయటికి రండి అని చెప్పాల్సిన పని లేదు సోదరులారా. ఎందుకనగా ఈ సువార్త ఎన్నో సంవత్సరాల నుంచి లోకంలో ప్రకటించబడుతూనే ఉంది. కానీ మరుగు చేయబడింది క్రీస్తు సువార్త. యుగములలో తరములలో మరుగు చేయబడిన ఈ యొక్క మర్మము, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఈ క్రీస్తుని గురించి ప్రకటన చేయటానికి ఎవ్వరు ముందుకు రారు. ఎందుకంటే క్రీస్తుని గురించి ప్రకటించాలంటే క్రీస్తు అనుభవం మన జీవితంలో ఉండాలి సోదరులారా. ఆయన వెంబడించిన అనుభవం ఉండాలి, ఆయన వాక్య ప్రకారంగా జీవించిన అనుభవం ఉండాలి. లేకపోయినట్లయితే లోకము ఊరుకుంటుందా, సహిస్తుందా? కనుక దేవుని యొక్క సన్నిధిలో దయచేసి క్రీస్తును ఎరుగని బోధకులు అందరూ కూడా వాళ్ళను వాళ్ళు కొట్టేసుకుంటా ఉన్నారు, వాళ్ళు తిట్టేసుకుంటున్నారు, మాటలతో కొట్టుకుంటున్నారు, మాటలతో దుర్భాషలతో ఒకళ్ళనొక్కళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అందరూ కూడాను మొత్తం అపోస్తుల యొక్క బోధకు భిన్నమైన వాక్యాలు చెప్పేవాళ్ళే వీళ్ళంతా. ఏ ఆత్మను పరలోకం వైపు నడిపించే అలాంటి భారాన్ని, బాధ్యతను, పరిశుద్ధతను కలిగిన వారు లేని కాలములో దయచేసి మీరు దీన్ని ఆలోచించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 47వ కీర్తనలో 3వ వచనం, ఆయన జనములను మనకు లోపరచును. చూడండి, జనములను మనకు లోబరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుడి లేని ఎడల ఆయన కోపించును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడని చెప్పి క్రీస్తును గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని విశ్వసించిన వారు అలాంటి వారు మాత్రమే ఈ మాట మాట్లాడగలరు సోదరులారా. ఏ మాటో తెలుసా? ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును అని చెప్పాడు. వారు ఎంతటి వారైనప్పటికీ మనము లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే, నీవు క్రీస్తు బోధలో నిలిచి ఉన్నట్లయితే, క్రీస్తు బోధ అనేది శక్తి కలిగింది సోదరులారా. నేను
క్రీస్తులో ఉన్న సత్యాన్ని గురించి మరొక వీడియో చేస్తాను మీకు నేను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యేసునందలి సత్యము, క్రీస్తునందలి సత్యములో మరి నెక్స్ట్ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, చేస్తాను. అయితే ఆయన జనములను మనకు లోబర్చును, ఎవడైనను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. నూతన సృష్టి అంటూ ఎక్కడైనా ఉంది అంటే అది క్రీస్తు దగ్గరే ఉంది. క్రీస్తుని అంగీకరించిన వారే నూతన సృష్టి సోదరులారా. ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రజలు విస్తారంగా ఉన్నారు, కానీ వీళ్ళందరికీ అధికారి, వీళ్ళందరినీ నడిపించేది అబద్ధ బోధకులే. వీళ్ళందరూ అబద్ధ బోధకుల దగ్గరుండి అబద్ధ బోధకులను ఎవరు పంపించారంటే సాతాను పంపించాడు. సాతాను సంబంధులుగానే మిగిలిపోతూ ఉన్నారు పేరుకు దేవుని ప్రజలు. కానీ క్రీస్తునందున్న వారు నూతన సృష్టిలో ఉన్నవారు ధైర్యముగా జనములను నాకు లోబర్చును. చూడండి, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును అని చెప్పగలిగిన విశ్వాసీయత వారికి మాత్రమే, క్రీస్తునందున్న వారికి మాత్రమే ఉంటుందనే సత్యాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. ఎలాంటి శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాసిపెట్టాడో తండ్రి గమనించండి. యూదులు కాకయే అనగా వాళ్ళు అసలు దేవుని యొక్క సంబంధులే కారు, కానీ తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. అసలు వాడు పాస్టరే కాడు, దేవుని చేత పంపబడిన వాడు కాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు కాడు, లేఖనములో ఏమాత్రం కూడా ఏమీ తెలియదు, కానీ దేవుని యొక్క సేవకుడైపోయాడు. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు యూదులు కాదు అనగా దేవుని యొక్క ప్రజలే కాదు వాళ్ళు, కానీ తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. వీళ్ళంతా సాతాను సమాజపు వారట. ఈ సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదురు పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ఎందుకంటే యూదులు కాక అని ఎందుకు చెప్పాడంటే అసలు వీళ్ళు దేవుని యొక్క సంబంధులు కారు. ఈనాడు బోధకులు అనబడుతున్న వారు చాలామంది దేవుని సంబంధులే కారు, కానీ మేము దేవుని సేవకులమని చెప్పుకుంటారు. దేవుని చేత పంపబడిన నిజమైన సేవకులు వారినేమో చులకనగా చూస్తారు, అబద్ధికులను ఘనపరుస్తూ ఉంటారు. కనుకనే ప్రభు అంటున్నాడు, నా సత్యమును ప్రకటించు వారిని చులకనగా చేసినందుకు ఈ సంఘం మామూలుది కాదు. ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న దూతకు ప్రభు తెలియచేయుచున్న మాటలు ఆయన అంటాడు కదా, 8వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే, కానీ నీవు నా యొక్క వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదంటే నా వాక్య ప్రకారంగా జీవించి నా కొరకు నిలిచి నా సత్యమును ప్రకటన చేసినందుకు చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు చాలామంది వాళ్ళు దేవుని యొక్క సత్యమును అనుసరించు వారి విషయంలో చాలా దుర్మార్గులైన ప్రజలు ఉన్నారు. వారిని ప్రభు అంటున్నాడు కదా, యూదులు కాక తాము యూదులమను అబద్ధమాడు సాతాను సమాజపు వారిని నీ యొద్దకు రప్పిస్తానంటున్నాడు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. తొందరపడిపోతే ఎలా అవుతుంది? ప్రతిదానికి దీర్ఘశాంతం కలిగిన తండ్రి ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినమున ఈ అబద్ధికుల గతి ఏమవుతుందో కూడా మీరు చూస్తారు సోదరులారా. క్రీస్తును ప్రకటించని వారి గతి ఏమవుతుందో మీరు చూస్తారు. క్రీస్తు సంబంధులుగా బ్రతకడానికి క్రీస్తు ఆయన మనకు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా ముద్రించబడిన క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఆయన పేరు చెప్పి అబద్ధపు బోధలు చెప్పేవాళ్ళు, సత్యాన్ని ప్రకటన చేయని వారు అనేకులు లోకంలో ఉన్నారు. కనుక వీళ్ళందరి విషయంలో ప్రభు అంటున్నాడు, ఇదంతా సాతాను సమాజం. నా యందు భయభక్తులు కలిగి నీ కొంచెం శక్తి ఉన్నప్పటికీ నా వాక్యం ప్రకారంగా నువ్వు జీవించి దాని కొరకు నువ్వు నమ్మకముగా గైకొని నా పరిస్థితులను అన్నిటినీ చూసిన తండ్రి ఆయన అంటున్నాడు, ఈ సాతాను సమాజపు వారిని అందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని వారు తెలుసుకున్నట్లుగా చేసేదను అని ప్రభు అయిన తండ్రి ఎంత చక్కగా
ఆయన వాక్య ప్రకారంగా జీవించే వారి కొరకు ఎలాంటి ఘనతను దాచిపెట్టి ఉన్నాడో కూడా దయచేసి గమనించండి. ఆయన వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళు ఈ లోకంలో వెర్రివారిగా పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు, కానీ సోదరులారా వారు ఎన్నికలైన వారిగా బలహీనులుగా కనిపిస్తారు, కానీ వారి కొరకు ప్రభు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనే సత్యాన్ని కూడా దయచేసి మీరు గమనించండి. కనుక ఈ లోకంలో ఉన్నంత వరకు బాగా ఉండాలని దేవుని నమ్ముకొని ఏదో లోక సంబంధులుగా బ్రతికినట్లయితే వాళ్ళకి రాబోయే నాశనం కూడా చాలా ఘోరంగా ఉంటుందనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించేవారులారా, మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్రులు, మీరు ప్రభు యొక్క సంబంధులు, క్రీస్తు సంబంధులై ఉన్నారు. అనేక మంది ఈ లోకంలో క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, కానీ క్రీస్తు బోధను బోధించి క్రీస్తు బోధ యందు విశ్వాసం ఉంచిన వారు నిశ్చయముగా వారు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా భయపడనక్కర్లా. చివరికి ప్రాణం పోయినప్పటికీ చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీకు ఆధారమగును అన్నాడు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మన ప్రభువే మనకు ఆధారమై ఉంటే మన కాలు చిక్కబడకుండానట్లు, కాలు చిక్కబడుట అంటే అనగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానము, మనము నడుచుకునే విధానాన్ని కాలు చిక్కబడకుండుట అని చెప్తున్నాడు. ప్రభువునందు నమ్మకముగా జీవించువారు నీకు యెహోవాయే ఆధారమై ఉంటాడు, నీకు తోడై ఉంటాడు, ప్రతి విషయంలో నీకు సహాయకుడై ఉంటాడు, ప్రతి ఇరుకులో ఇబ్బందిలో నీకు సహాయకుడై ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యమును అంగీకరించిన వారు ఆయన దృష్టిలో చాలా విలువ కలిగిన వారు. సోదరులారా, ఆయన వాక్య ప్రకారముగా జీవించేవారు ఆయనకిష్టులైన ప్రజలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారో శాపగ్రస్తులు, కానీ ఆయన మాటను లక్ష్యపెట్టి ఆయన చిత్తమును అనుసరించి జీవించే వారి విషయంలో ఆయన దయాళుడై ఉన్నాడు. ఆయన వారికి ఆశ్రయకర్తగా ఉన్నాడు. ఆయన వారి యొక్క అధికారి అయి ఉన్నాడు. ఆయన వారందరినీ నడిపిస్తాడట, వారికి తోడై ఉంటాడట. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాలలో మనం గమనించినట్లయితే చూడండి, ఒక కాలు చిక్కబడదు అంటే ఏంటంటే కాలు చిక్కబడటం ఏంటి అని సులభంగా ఆలోచించకండి. మీ యొక్క జీవిత విధానంలో మీకు కలిగిన శోధనలు, మీరు ప్రభువును అంగీకరించి క్రీస్తునందు జీవిస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రతి శోధన, శ్రమ, ఇబ్బందులు, వీటన్నిట్లలో కూడా ప్రభు అంటున్నాడు, నీ పాదములు ఎక్కడ చిక్కబడకుండా నేనే నీకు ఆధారమైండి నిన్ను నడిపిస్తానమ్మా. నీ కొరకు నేను కంటికి రెప్పవలే కాపాడుకునే నీ ప్రభువుని నీతో కూడా ఉన్నానని ఎంత భరోసా, ఎంత ధైర్యాన్ని, మన నిరీక్షణకు ఎంత ఆధారాన్ని కలుగు చేస్తూ ఉన్న తండ్రి యొక్క కృపను మనము కలిగి ఉండి అపవాదిని జయించే పద్ధతిని సంపాదించుకున్నట్లయితే సోదరులారా, అపవాదిని ఏ విధముగా వాడిని మన కాళ్ళ క్రింద చితక త్రొక్కగలమో ఆ సంగతులు తెలియచేస్తున్నాడు. క్రీస్తు వాక్యమును అనుసరించి జీవించేవారు వారి వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఎంత శక్తివంతులై, బలవంతులై, విశ్వాసమందు వీరులై, యోధులుగా ప్రభు యొక్క రాజ్యము కొరకు పనిచేసే నిజానికి శక్తివంతులై ఉంటారో లేఖనాల్లో మనకు అనేక విధాలుగా ఉన్నాయి. నేనైతే చాలా క్లుప్తంగా తక్కువ సంగతులు మీకు అంత మరి పరిపూర్ణమైన ప్రభు యొక్క ప్రేమలో మనందరము కూడా ఏ విధము చేతనైనా స్థిరపరచబడినట్లుగా ఈ లేఖనాలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ లోకాధికారి అయిన అపవాది వాడు ఎన్నో వాడు ఆది సర్పమైన ఘట సర్పమని, సాతానని, అబద్ధ ప్రవక్త అని వాడు ఎన్ని రూపాల్లో పనిచేస్తూ చివరికి వీళ్ళందరినీ మహాభయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండములో పడవేస్తాడో ప్రభైన తండ్రి తన యొక్క అపోస్తులుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో వ్రాయించిన సంగతులు కూడా విస్తారమైన సంగతులు మనకు దయచేసి ఉన్నాడు. కనుక దేవుని యొక్క మహాకృప చేత ఏ పరిస్థితులకు కూడా భయపడాల్సిన పనుల, తప్పు చేస్తే భయపడండి. మీరు ప్రభు వాక్య ప్రకారంగా జీవించిన వారైతే మన ముందున్నవారు శిరఛేదన చేసిన, రంపములతో కోయబడిన, రాళ్లతో కొట్టబడిన దేనికి వారు భయపడలేదు సోదరులారా. అటువంటి వారే
దేవుని యొక్క వాక్యములో సత్యమందు స్థిరపరచబడి ప్రతిష్ఠ చేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగాడు కదా, వీరందరూ తన అపోస్తులందరూ సత్యములో ప్రతిష్ఠ చేయబడ్డానికి నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొంచున్నానని చెప్పాడు. కనుక అట్టి శక్తివంతులుగా విశ్వాసమందు స్థిరమైన మనసును కలిగి ఉండి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడదాం. సాతానుతో పోరాడువారిగానే ఉండాలి, కానీ సాతానికి ఎక్కడా లోబడద్దు. మన ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మన ఇష్టానికి వాడుకోవద్దు, శరీర క్రియలకు వాడుకోవద్దు. ఆత్మనియమములో పరలోకం కొరకు ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించట కొరకు ఉపయోగించుకొని శక్తివంతులుగా ప్రభువుకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.